అలాగే ఉంటుంది రాజకీయాల్లోనూ మీడియాలోనూ పేరు తెచ్చుకొని ఇప్పుడు మోగ్లీతో ఒక యూనిక్ స్టోరీతో మన ముందుకు అందరికీ నమస్కారం. అండ్ డిసెంబర్ 12th మన మోగ్లీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. దానికి ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో మన బండి సరోజ్ ఉంటారు, మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. గారు డైరెక్టర్ గా అండ్ కలర్ ఫోటో సినిమా చేశారు. అంటే ఈ ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్నీ చేయాలని ఉంటుందండి, ఎమోషనల్ అన్నీ చేయాలని ఉంటుంది. అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు, ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను. సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఎస్ ఓకే. నమస్కారం, నా పేరు సాక్షి మాధోల్కర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రెజెన్స్ కోసం ఇట్స్ రియలీ స్పెషల్ టు ఆల్ ఆఫ్ అస్. ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ డిసెంబర్ 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ లవ్ కావాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక థ్యాంక్స్. అండ్ చాలా వెయిట్ చేశారు, చాలా పేషెన్స్తో ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సినిమాని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేస్తేనే సినిమా ముందరికి వెళ్తుంది. మీరందరూ పెద్ద మనసు చేసుకొని డిసెంబర్ 12th మా సినిమా వస్తుంది. థియేటర్స్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి చూస్తారు అండ్ మీరు అందరికీ చెప్తారని నమ్ముతున్నాను. ఈ సినిమాని చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, చాలా కష్టంతో చేసామండి. కష్టం అనను ఎందుకంటే చాలా ఇష్టపడ్డాం కాబట్టి అది కష్టంలాగా అనిపించలేదు. బట్ సందీప్ కానీ, సాక్షి కానీ, మా డిఓపి కానీ, తర్వాత హర్ష కానీ, బండి సరోజ్ గారు కానీ, తర్వాత ఇంకా చాలామంది భైరవ, కాలభైరవ, అందరం కూడా ఈ సినిమాని చాలా గట్టిగా నమ్ముకొని ఉన్నాం. మా జీవితాలు ఇక్కడి నుంచి ఏమైనా మారుతాయని కోరుకుంటున్నాము. హర్షది కూడా ఇందాక అడిగినట్టు కామెడీ మాత్రమే కాదండి, ఈ సినిమాలో హర్ష ఇంకొక వేరియేషన్ని కూడా చూపించేటట్టు సందీప్ కూడా రాశాడు. నాకు జనరల్గా అనిపిస్తూ ఉంటుంది, మన తెలుగు సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటే ఏదో పక్కన పడేస్తూ ఉంటారు, అలా నాకు ఎప్పుడు అనిపించేది అలాగా ఎందుకు అలా రాసేవాళ్ళు అనేది. ఈ సినిమాలో సందీప్ దాన్ని చాలా అద్భుతంగా రాశాడు. చాలా మంచి క్యారెక్టర్ని సందీప్ హర్ష కూడా ఇచ్చాడు, అది కూడా చాలా సంతోషం. అండ్ సాక్షి కూడా తను ఒక వినలేని ఇంకా మాట్లాడలేని అమ్మాయి క్యారెక్టర్ ప్లే చేసింది. దాని గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టింది, చాలా నేర్చుకుంది. సైన్ లాంగ్వేజ్ అంటాం కదా, మనకి వాళ్ళకి ఎవరికైతే వినిపించదో సైన్ లాంగ్వేజ్ జరుగుతుంది, అది నేర్చుకుంది. నేను నా వంతు నా ప్రయత్నాలు ఏవో చేశాను. మొత్తానికి అయితే ప్రాణం అయితే పెట్టేశామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మీ అందరూ థియేటర్స్కి వచ్చి ఇంకొక నలుగురికి చెప్పి డిసెంబర్ 12th మాది మా సినిమాని చాలా హిట్ చేస్తారని నమ్ముతున్నాను. సో థ్యాంక్ యూ అండి. ప్రేమ అంటే మనందరి జీవితంలో ప్రేమలు ఉంటాయి కదండి. దాంట్లో ఈ సినిమాలో మోగ్లీ గారి ప్రేమ కథలో ఎవరు వచ్చి వేలు పెట్టరు. దానికోసం ఆ ప్రేమని పోగొట్టుకుని ఉండడం కోసం చాలా యుద్ధమే జరగబోతుంది. ఆ యుద్ధం ఏంటో మన సినిమాలో చూడబోతున్నాం. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ ఎందుకు అంటే అండి, నంబర్ 1 మోగ్లీ అనేది జంగిల్ బుక్ అనేవో ముందున్నాయి కదండి. ఆ ఇన్స్పిరేషన్తో మోగ్లీ అన్నవాడు ఒక అడవిలో బతుకుతున్నాడు, పార్వతీపురం పాడేరు ప్రాంతాల్లో ఉంటాడు. వాడు ఏమైనా పనుల కోసం అక్కడికి వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఆ మొత్తం స్టోరీ అంతా కూడా ఫారెస్ట్లో జరిగితే బాగుంటుంది, విజువల్గా బాగుంటుంది అని మా డిఓపి అనుకున్నాడు. మా డైరెక్టర్ చాలా అంటే అందంగా ఉంటుంది పెడితే, ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అని అనుకోవడం వల్ల ఫారెస్ట్లో జరిగింది. మేము యాక్చువల్గా అయితే ఇక్కడ రంపచూడ మనకి ఇక్కడ నుంచి గంట సేపు రాజమండ్రి నుంచే వెళ్ళేవాళ్ళం. ఏమైనా సామాన్లు కావాలంటే ఇక్కడ రాజమండ్రిలోనే తీసుకునేవాళ్ళం. అసలు అక్కడ ఏమీ దొరకదు కదా. సో మొత్తం అంతా కూడా ఇక్కడే మాకు రాజమండ్రి చాలా డెవలప్ అయింది. చాలా సామాన్లు ఏం కావాలంటే ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా హైదరాబాద్లోకే అయిపోయింది రాజమండ్రి. తిను యాక్చువల్గా అయితే సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, అంటే ముంబైలో అనుకుంటా. యూ వాంట్ టు టాక్ అబౌట్? So sir, I had to learn sign language, and I spent a lot of time with kids also who are deaf and mute. I would observe them, especially their body language, and I wanted to make sure that I'm playing this character with dignity and not with sympathy. And yeah, those students turned out to be
my teacher, and that's how I learned the language. I started with ABCDs and then how to communicate through it. కళ్ళు మాత్రం ఖైదీ సినిమాలో చిరంజీవి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ ఫ్యాన్ కళ్ళు ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. సార్ అందరూ ఈస్ట్ గోదావరిలో ప్రమోట్ చేస్తారు, మీరు వైజాగ్లో ప్రమోట్ చేసి మళ్ళీ ఈస్ట్కి వచ్చారేంటి రివర్స్లో? ఏమో సార్, విజయవాడ వెళ్దాం, ఇటు నుంచి విజయవాడ వెళ్దామనండి, అందుకని అక్కడ స్టార్ట్ చేస్తాం. Namaskaram, నా పేరు సాక్షి మాధోల్కర్. Thank you so much for being here. మీ presence కోసం it's really special to all of us. ఇది నా ఫస్ట్ సినిమా మోగ్లీ December 12th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ లవ్ కావాలి, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. కొంచెం లేట్ అయింది, అయినా సరే ఓపికగా మీరు ఉన్నారు. మీకే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మేము ఇక్కడ చేసిన సినిమాల్ని, దాని కంటెంట్ని ఫస్ట్ జనాల వరకు తీసుకెళ్ళిన మీడియం మీరే, కాబట్టి ముందు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వైజాగ్లో మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి అనే డిస్కషన్ వచ్చినప్పుడు మన గోదావరి జిల్లాలో, అందులో ఎస్పెషలీ రాజమండ్రి వాళ్ళు మన సినిమాలకి ఇచ్చే ఇంట్రెస్ట్ కానీ ప్యాషన్ కానీ చాలా డిఫరెంట్ అండి. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి అది ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక సినిమా చూసి వెళ్ళే వాళ్ళం. అంత ఇష్టంగా చూస్తారు, అంత ఎంకరేజ్ చేస్తారు సినిమాలను మన రాజమండ్రి వాళ్ళు. ఇప్పుడే ISTS కాలేజ్ నుంచి వస్తున్నాం, అక్కడ కూడా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు స్టూడెంట్స్. సో మా ఈ సినిమా అండ్ మేము ఇక్కడ మారేడుమిల్లి దగ్గర కూడా షూటింగ్ చేసాం, రంపచోడవరం మారేడుమిల్లి చుట్టుపక్కల పరిసరాల్లో షూటింగ్ చేసాం. ఆ షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా మాకు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అక్కడ. అండ్ ఈ సినిమా December 12th రిలీజ్ అవుతుందండి. ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్లో చూడాల్సిన సినిమా, ఎందుకంటే ఈ రంపచోడవరం మారేడుమల్లి చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న బ్యూటీని చాలా బాగా క్యాప్చర్ చేశారు డైరెక్టర్ సందీప్ రాజ్. అండ్ రోషన్ని ఇంకో కొత్త క్యారెక్టర్, కొత్త యాంగిల్లో చూస్తారు ఈ సినిమాలో. బబుల్ గమ్లో ఒక షేడ్ చూస్తారు, ఇందులో మల్టిపుల్ షేడ్స్ చూస్తారు. సో అందుకని ఖచ్చితంగా అందరూ December 12న మోగ్లీ 2025 సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఓన్లీ థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. అంటే ఈ ప్రతి సినిమాలో మాకు యాజ్ అన్ యాక్టర్ నాకు అన్నీ చేయాలని ఉంటుందండి, ఎమోషనల్ అన్నీ చేయాలని ఉంటుంది. అన్ని సినిమాల్లో అవకాశం దొరకదు, ఈ సినిమాలో దొరికింది అనుకుంటున్నాను. సో దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఎస్, కన్ఫర్మ్గా ఫస్ట్ మన ప్రైమరీ ఇది కామెడీయే. కామెడీతో పాటు మేము లాస్ట్ టైం కలర్ ఫోటోలో కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఎమోషనల్ యాంగిల్. అలా ఇందులో కూడా ఇంకొక లేయర్ ఉంటుంది, మల్టిపుల్. అంటే కొత్తదనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ కామెడీలో కూడా ఒక కొత్త రకమైంది, ఇప్పుడు దాకా చేయనిది చాలా బాగుంటుందండి. యా, థ్యాంక్ యూ.